ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా గోచార ఫలితాలు సార్ 2026 నాకు ఎలా ఉంటుంది, ఈ యొక్క రాశి ఫలాలకు వెళ్దాం. కుంభరాశి వారికి 2026లో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా 1 జనవరి నుంచి 31 డిసెంబర్ మధ్యలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? పర్వాలేదు, మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు బాగున్నాయి. కాకపోతే జూలై వరకు కొంతవరకు పర్వాలేదు. జూలై నుంచి కాస్త తప్పుదోవ పట్టే అవకాశాలు. ముందుగా నేను నెగిటివ్ ఫలితాలు చెప్తాను. జూలై తర్వాత జరిగే సంఘటనలో జూలైలో వాహన ప్రమాదం, ఆగస్టులో ఉద్యోగం పోవడం, సెప్టెంబర్లో వ్యాపార నష్టం, అక్టోబర్లో ఏదైనా అగ్నిదగ్ధం అవ్వడం, ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఫైర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు, అలాగే జల సంబంధమైన ప్రమాదాలు పొందుకోవడం. నవంబర్ డిసెంబర్లో లేనిపోని వ్యక్తులతో అవమానాలు, జుగుప్సాకరమైన ఫోటోలు వీడియో షేర్ చేసుకోవడం వల్ల మీకు ప్రమాదం ఎక్కువ ఉంటుంది. డిసెంబర్లో ఒక రకంగా మానసికమైనటువంటి ఉద్వేగంలోనే కొంత అయిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. బాబోయ్ అన్ని కష్టాలే ఉన్నాయి కదా, సినిమా కష్టాలన్నీ అక్కడే ఉన్నాయి కదా, ఇంకెందుకు బతికేది అనుకోకండి. మీరు చేసుకున్నటువంటి పాపకర్మది. మరి అదే జూలై నుంచి మీరు గనక ఈ 5 మాసాల్లో నిరంతరం భగవద్ ఆరాధన, ప్రతి నిత్యము దేవాలయానికి వెళుతూ అక్కడ ఒక అరగంట సేపు కూర్చొని స్వామిని మనసా ధ్యానం చేసుకున్న వారికి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారిపోతాయి. ఇది సత్యం, ఇది మాత్రమే సత్యం. నా మాట వినండి, నా మాట మాత్రమే వినండి. పరీక్ష ఉంది, దానికి కఠినమైనటువంటి సమయాన్ని కేటాయించుకొని బట్టో బుర్రలకు ఎక్కించుకోను ఆ ప్రశ్నాపత్రం వచ్చేంత వరకు దానికి తగినట్టు సమాధానాలు ప్రిపేర్ అవుతున్నారుగా. జరగబోయేటువంటి ప్రమాదం తెలియకుండా మనం పుణ్యాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే ఆ పరీక్షలో ఏ ప్రశ్న వస్తుందో తెలియనటువంటి దానికి పుస్తకం మొత్తం చదివి దాంట్లో మనం ముఖ్య విషయాల్ని గుర్తుపెట్టుకొని అటెంప్ట్ చేస్తున్నాం కదా. అలాగే భగవంతుడు ఇచ్చేటువంటి పరీక్షలకి పుణ్యము అనేటువంటి సమాధానం సిద్ధం చేసుకొని ఆ పరీక్షకాలలో పుణ్యాన్ని ఖర్చు పెట్టుకుంటే జీవనం సాఫీగా సాగుతుంది. సింపుల్, ఇంతకంటే వేరే అక్కర్లేదు. దేవుడు అంటే ఏమిటంటే ఇదే దేవుడు అంటే. దేవుడు ప్రత్యక్షంగా నీకు ఇవ్వడానికి నువ్వేమన్నా ఋషివా మునివా? ఆ ఋషులకే మునులకే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే వాళ్ళు కనబడలేదు ఆయన. అలాంటిది నువ్వు ఏదో పెద్ద ఇదిగా నేను పోటుగాడవనుకుంటున్నావా, పోటుగత్తేవనుకుంటున్నావా? నీకు వెంటనే దేవుడు కనబడడానికి, దేవుడు నాకు కనబడలే, దేవుడు నాకు అది ఇవ్వలే, మీ దేవుడు కనబడుతున్నాడు అనేటువంటి అడిగే విధవలకి సమాధానం చెప్పాలి గట్టిగా. మనం నువ్వు గాల్లో పెట్టుకునేటువంటి దేవుడి గురించి, నువ్వు మా దేవుడి గురించి మాట్లాడేవాడు నువ్వు ఎవడినా అడగాలి. మనం ఎంతవరకు పుణ్యప్రాప్తిని సంపాదించడం మంచిది. పుణ్యం ఎలా సంపాదించుకోవాలి? ధ్యానము, జపము, దానము, యజ్ఞము, పరోపకారము, వీటి వల్ల పుణ్యం సంపాదించుకోవచ్చు. అలా పుణ్యం సంపాదించుకుంటే మనకు ప్రయోజనం ఉంటుంది. నా దగ్గర 100 రూపాయలను ఏం పుణ్యం చేసుకోవాలి, ఎవరు దానం ఇవ్వాలి? 100 రూపాయలు ఉంది, 5 రూపాయలు దానం ఇవ్వయ్యా, 95 రూపాయలు నీకోసం వాడుకో. ఇవ్వలేవా? వెంటనే రేపటికల్లా నీకు 100 రూపాయలు ఖర్చు అయిపోతాయి. ఎల్లుండి కల్లా నువ్వు ఇంకోటి దగ్గర బాబ్ అనుకోవాలి మనం. అదే 100 రూపాయలు 5 రూపాయలు దానం చేసామనుకో, ఈ 95 రూపాయలు నీకు 3 నెలల వరకు ఖర్చు కాకుండా చూస్తాడు భగవంతుడు. ఎందుకు? నీకు ఆ పనుడు సునాయాసంగా పూర్తి చేస్తాడు, నీ కష్టాన్ని గట్టెక్కిస్తాడు. ఇతరుల యొక్క సలహాతో సూచన అది గట్టెక్కిపోతుంది. 90 నీకు బ్యాంకులు అట్లాగే ఉండిపోతాయి. అది భగవంతుడు చేసేటువంటి ఒక రూపకల్పన, ఒక ప్లానింగ్. దాన్ని మనం మర్చిపోయి మన ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుకుంటే ఎట్టా? అందులో కొంతమంది దేవుడితో పోల్చుకుంటారు. అబ్బో రాముడు కష్టపడతాడు, నేను రాముడి పేరు పెట్టాను. అమ్మో కృష్ణుడు కష్టపడ్డాడు, కృష్ణుడి పేరు పెట్టాను. ఈ విధవ సోది అంతా ఎక్కువైపోయింది. దేవుడితో పోల్చుకుంటాను అంటే వాళ్ళు రోహిణి నక్షత్రం పేరు పెడితే ఆయనకి కృష్ణులా కష్టాలు పడతాడు. కృష్ణుడు చేసిన యుద్ధం ఏం చేయగలరా? ఆయన గోరు మీద నువ్వు దాదాపుగా 27 రోజులు ఆయన కొండనెత్తి పెట్టాడు. నువ్వు ఎత్తు చూస్తానే ఒక చెంబునెత్తు, ఒక గ్లాస్ ఎత్తు, ఒక చెట్టుమేల మీద ఒక గ్లాస్ ఎత్తు కాసేపు, అది సాధ్యం కాదు. కానీ కృష్ణుడితో పోల్చుకుంటారు కొంతమంది వేదాలు. ఇంకా వేరే మతాల వాళ్ళు మన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులు ఎక్కువైపోయారు. ఇవన్నీ తిప్పికొట్టే ప్రయత్నం మనం చేయలేకపోవడం వల్ల వచ్చే ప్రమాదాలు. ఏదేమైనా మనకి ఈ రాశి వారికి ఈ జూలై తర్వాత నుంచి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు. ఈ 7 మాసాలు దాదాపుగా మీకు అనేక రకాల కష్టాలు. వ్యాపార పరంగా ఇబ్బంది, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో జూన్ వరకు చాలా మంచి శుభ ప్రక్రియలు, ధనయోగము, వ్యాపార లాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, బంధులాభం ఉంటుంది. జూలై నుంచి మళ్ళీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు, చికాకులు, స్వదేశానికి రావడం, మళ్ళీ వీసా రాకపోవడం, అనేక రకాల ఉద్యోగం కోల్పోవడం, లంచగొండ్లుగా పట్టుబడడం,
మద్యపాన సేవనం, వాహన ప్రమాదాన్ని పొందుకోవడం, కార్మిక సోదరులకి ప్రమాదాలు, ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం, సిమెంట్ కర్మాగారంలో ప్రమాదాలు, జల ప్రళయంలో ఇబ్బంది పడడం, వద్దురా అని చెప్తారు ఇంట్లో, వెళ్ళకరా వర్షాలు పడుతున్నాయి ఎందుకురా అంటే, లేదా మమ్మీ ఇక్కడ దాకా వేస్తాను, ఎందుకు ఫ్రెండ్ మందు కొడుతున్నాడు, మందు కూడా రమ్మన్నాడు, వాడు పరిగెడతాడు, ఏ నాలలో పడిపోతాడు, వీడి బాడీ దొరకదు, ఇంట్లో వాళ్ళు బాధపడతారు, వద్దు అని చెప్తాం, వినిపించుకోవాలి. అమ్మ వద్దంది ఉండిపో, అంతే, అది శాసనం. అప్పుడు నీకు బతుకు బాగుంటుంది, నీ బ్రతుకు బాగుంటుంది. ఈ రెండు విషయాలు గమనించుకుంటే చాలు. 6 మాసాల వరకు కొంత ఏదో కింద మీద పడి తల్లిదండ్రుల వలనో నీ వలనో పుణ్యబలం వలనో కొద్ది మంచి పనులు ఉన్నాయి, ధనయోగం ఉంటుంది, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంది. ఆ తర్వాత మళ్ళీ జూలై నుంచి అదే షేర్ మార్కెట్ కొంపలు ముంచే అవకాశం, అదే లాటరీ, జూదం మీకు నష్టాన్ని కలిగించే అవకాశం, లేనిపోని వివాదాలు, చికాకులు, తొందరపాటుతనం, అనేక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్, అప్ అండ్ డౌన్, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కష్టకాలం. 6 నెలల ముందు చాలా మంచి శుభయోగాలు. విద్యార్థులు ఈ జూలై తర్వాత వచ్చే పరీక్షలు మీకు కష్టకాలం, గడ్డు కాలం కాబట్టి బ్యాక్ లాగ్స్ ఏమైనా ఉంటే ఈ 6 నెలల మొదలు పూర్తి చేసుకోండి. 6 మాసాల తర్వాత జరిగేటువంటి వార్షిక పరీక్షలు కానీ ఇంకేదైనా పోటీ పరీక్షలు కానీ ఎక్కువ సమయాన్ని కేటాయించుకోండి. అంటే కొద్దిగా సమయం 10 గంటలు చదువుతున్నారు, 12 గంటలు చదవండి, పర్లేదు సార్ సరిపోతుంది. 2 గంటలు మీరు భోజనాన్ని పెట్టుకోండి, ఒక 2 గంటలు ప్రశాంతంగా తిరగడానికి పెట్టుకోండి, ఓకేనా? 8 గంటలు మీరు హాయిగా పడుకోండి. ఇలా మనం ప్లాన్ చేసుకుంటే తప్పకుండా మీకు సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఆనందకరమైన సంపద ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహమజెంట్లకి దాదాపు కొంతవరకు శుభయోగాలు, ప్రశాంతతని, ఆనందాన్ని, గౌరవాన్ని పెడితే తదుపరి 6 మాసాల నష్టం. ఈ వేద పండితులు, పురోహితులు మనం చేసేటువంటి మద్యపానం, మాంసాహార భోజనం, ఇది తీవ్రమైనటువంటి నష్టాన్ని, ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. 10 మందికి మంచి చెప్పేటువంటి ఒక స్థానంలో కూర్చున్న మనం 10 మంది చేత మనం చీత్కారాలు పడకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. నువ్వు నియమ నిబద్ధతగా ఉంటే 10 మందికి మంచి ప్రయోజనం కలుగుతుంది. అది వదిలిపెడితే ఎట్లా మీరు? ఆ విషయంలో జాగ్రత్త పడే ప్రయత్నాన్ని చేస్తే మీకు మంచిది, సుఖ ప్రయోజనం, ఆనందయోగం ఉంటుంది. ఏదేమైనా కాస్త ఈ సంవత్సరంలో ఒడిదుడుకులు సమానంగా ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కానీ, కుటుంబ సఖ్యత కానీ, ఆస్తి పంపకాల విషయంలో కానీ, ఆస్తులు కూడబెట్టే విషయంలో కానీ జాగ్రత్తగా ఉంటూ భగవద్గీత పారాయణం చేస్తే మొదలైనటువంటి శుభయోగాల్ని కంటిన్యూ చేసుకుంటూ సంవత్సరం మొత్తం కూడా ఆనందమయ జీవనాన్ని పొందుకోవచ్చు అన్న విషయాన్ని గమనించుకొని పెద్దల మాట వినండి, భగవంతుని ఆరాధన చేయండి, యజ్ఞయాగాది కర్తుల్లో పాల్పంచుకోండి, భగవద్గీత పారాయణం చేయండి. ఎప్పుడు నిరంతరం భగవన్నామస్మరణ, దానము, ధర్మము వాటితో మీరు ముడిపడి ఉంటే ఏ ప్రమాదం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదన్న విషయాన్ని గమనించుకుంటూ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీరు అష్టైశ్వర్య, ఆనంద, శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.